హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి ఫస్ట్ డే వచ్చిన టాక్ ఏంటో మనకందరికీ తెలిసిందే. అయితే కలెక్షన్ ఏ స్థాయిలో వసూలు చేసిందో మనకందరికీ తెలిసిందే. ఫ్లాప్ టాక్తో, మిక్స్డ్ టాక్తో, డిజాస్టర్ టాక్తో ఈ రేంజ్లో కలెక్షన్ అంటే మామూలు విషయం కాదనమాట. ఈ చిత్రం జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయితే ఓటీటీలో టాప్ ట్రెండింగ్లో నిలిచిందనమాట. సౌత్లో కూడా దాదాపుగా టాప్ 5లో నిలిచింది, తమిళంలో టాప్ 3లో నిలిచింది గుంటూరు కారం మూవీ. ఈ చిత్రం నిన్నటితో 50 డేస్ని అయితే కంప్లీట్ చేసుకుందనమాట. 50 డేస్కి వచ్చేసి 5 సెంటర్లో 50 డేస్ని అయితే కంప్లీట్ చేసుకుంది. రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, చిలకలూరుపేట, అలాగే కర్ణాటకలో ఒక థియేటర్ అనమాట. ఈ 5 థియేటర్లో 50 రోజుల పండుగ అయితే జరుపుకుందనమాట. ఫ్లాప్ టాక్తో 50 డేస్, అది కూడా ఓటీటీ సమయంలో 50 డేస్ అంటే అది మామూలు విషయం కాదు. అయితే మిడ్ నైట్ షో ఎఫెక్టే సినిమాపై బాగా పడిందన్న ఇదైతే వినిపిస్తుంది అనమాట. మిడ్ నైట్ షో లేకపోతే మంచి టాక్తోనే మంచి రికార్డులు అయితే బ్రేక్ చేసేసేది గుంటూరు కారం మూవీ. మరి చూద్దాం, గుంటూరు కారం మూవీ తర్వాత మహేష్ బాబు నటించబోతున్న SSMB 29 మూవీపై కూడా మంచి అంచనా అయితే ఉంది. ఈ చిత్రానికి డైరెక్టర్ SS రాజమౌళి పాన్ ఇండియా స్థాయి కాదు, పాన్ వరల్డ్ స్థాయిలోనే ఈ మూవీని తీయబోతున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలోనే రికార్డులను అయితే బ్రేక్ చేయబోతుంది SSMB 29. బట్ గుంటూరు కారం మూవీ బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అన్న విషయానికి వస్తే బ్రేక్ ఈవెన్కి అతి చేరువలో వచ్చిందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. కానీ బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఎలాగో 50 డేస్ని కంప్లీట్ చేసుకుంది కాబట్టి బహుశా ఈరోజు అఫీషియల్ కలెక్షన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. దాన్ని బట్టి బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అనేది చూడాలి. కొంతమంది అయిందంటున్నారు, కొంతమంది కాలేదంటున్నారు. అఫీషియల్ పోస్టర్ వస్తే కానీ ఒక క్లారిటీ అయితే రాదనమాట. అయితే ఫ్లాప్ టాక్తో ఈ రేంజ్ కలెక్షన్ ఒక్క మహేష్కే సాధ్యం అని చెప్పాలి. అసలు వచ్చిన టాక్ ఏంటి, అసలు బీభత్సమైన మిక్స్డ్ టాక్ అనమాట. కానీ కలెక్షన్ మంచి కలెక్షన్ అయితే రాబట్టింది. మరి చూద్దాం అఫీషియల్గా ఈ మూవీ యొక్క కలెక్షన్ పోస్టర్ వస్తే కానీ ఒక క్లారిటీ అయితే రాదనమాట. ఈ చిత్రం టోటల్గా ఎంతవరకు కలెక్షన్ రాబట్టింది అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.